ఈరోజు పంచాంగం జూలై 5, 2024 శుక్రవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, అమావాస్య తెల్లవారితే 3:59 తదుపరి ఆషాఢ శుద్ధ పౌర్ణమి, ఆరుద్ర తెల్లవారితే 4:31 తదుపరి పునర్వసు, వజ్రం మధ్యాహ్నం 12:48 నుంచి 2:25 వరకు, అమృత గడియలు సాయంత్రం 6:26 నుంచి రాత్రి 8:03 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:09 నుంచి 9:01 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:30 నుంచి 1:22 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 5:33 సూర్యాస్త సమయం సాయంత్రం 6:35 వరకు. జూలై 5, 2024 శుక్రవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు మీ రంగాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. చంద్రధ్యానం శుభప్రదం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ప్రారంభించిన పనిని త్వరగతిన పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు మరింత పెరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర సందర్శనం శుభప్రదం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించండి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. కోపాన్ని దరిచేరనీయకండి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం. తదుపరి సింహరాశి. సింహరాశి వారు అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవటానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు నిర్ణీత కాలంలో పనులను పూర్తి చేయటానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండండి. అలసటకు గురవకుండా చూసుకోవాలి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారు కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు ఆలోచనలు వద్దు. కీలక విషయాలలో నిపుణులను సంప్రదించటం చాలా మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. కలహాలకు తావివ్వరాదు. శివారాధన ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాలలో మొహమాటాన్ని దరిచేరనీయకండి. చంద్రధ్యానం శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో సత్ఫలితాలను సాధిస్తారు. బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. విష్ణు ఆరాధన శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారు అనుకున్న పనులు నెరవేరతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు. ధన వస్త్ర లాభాలు కలవు. సూర్య నమస్కారం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మీలోని వినయ విధేయతలు మిమ్మల్ని రక్షిస్తాయి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవటం చాలా మంచిది. తోటి వ్యక్తులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. అష్టలక్ష్మి స్తోత్రం చదివితే చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు మంచి పనులను ప్రారంభిస్తారు. కొన్ని సంఘటనల ద్వారా మానసిక ఆనందాన్ని పొందుతారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం చాలా మంచిది.
మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.